సో హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై డే 5 బ్లాగ్. ఈ రోజు మా పొలంలో అయితే మందు చల్లుతుర్రు. సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ చూస్తుగా ఈ మందులు అయితే బయటకు తీసుకోవాలా. బయట అయితే పట్ట వర్షకు, సో పట్టలు అయితే కలుపుతారు. మందు అయితే ఇగో మందు అంతా వేసిండ్రు. పొలంకి అయితే ఈ రోజు రెండో మంది వేస్తుర్రు. సో అందుకోసం అయితే బయట అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మందు కలుపుతుర్రు. సో ఇంకొకటి మందు, ఈ మూడు కలిపి అయితే ఇప్పుడు ఈ రోజు కలుపుతారు. యూరియా సంచి రేట్ వచ్చేసి అయితే 270 ఉంటుంది. ఇది కాంప్లెక్స్ రేట్ వచ్చేసి అయితే 1400 ఉంటుంది. బాగా కాస్ట్లీ అనమాట. గాయస్ ఇక నేను మా డాడీ సంచులన్నీ బయట వేసేసినాం. ఇక కైకిల్ అంకుల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంకుల్ వచ్చినాక మందు కలుపుతాడు. మందు కలిపి చక్కగా పొలంగాడి తీసుకోవాలా. మా డాడీ అయితే ఎప్పటిగా సంచులకన్నీ దారాలు తీసేస్తాడు. చూడాలి ఇంకెప్పుడు వస్తాడు. గాయస్ ఇక అంకుల్ అయితే వచ్చిండు. ఇక పని అయితే స్టార్ట్ అవుతుంది. సో గాయస్ వీడియో మాత్రం కష్టపడి వీడియో తీసి ఇంకా ముంగడ చాలా మంచిగా ఉంటుంది. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక మందు కలపడం అయితే స్టార్ట్ చేస్తాడు. నేను కూడా చేస్తున్నా, కానీ మీకు చూపించడానికి కొంచెంసేపు అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నా. ఇది అయిపోతుంది గైస్. మందంతా కలుపుడు అయిపోయినాక ఒక దగ్గర కుప్ప పోసేసి ఇక ఈ మందంతా సంచులు అయితే పోస్తారు. మందు సంచులు అయితే అన్ని మందు కలుపుడు అయిపోయింది. సో అన్నిటికైతే దారాలు అయితే సంచులు అయితే కట్టేసారు, ముడ్లు అయితే వేసేసారు. నాకైతే సంచులు ఇవ్వాలి గాయస్, అవి 50 కిలోలు ఉంటాయి ఒక్కొక్కటి. నాకే కలిసి నేనైతే మోస్తలేను గాయస్. నేను పొలం కాడికి అయితే వచ్చేసిన. ఎటు చూసినా మొత్తం గ్రీన్ గానే ఉంటది, వేరే కలర్ అయి ఉండదు. దాదాపు అందరి అయితే మందు దొరుకుడు అయితే అయిపోయింది. మాది రెండో మంది, మాది బాగా లేట్ అయిపోయింది ఈసారి. గాయస్ మా డాడీ అయితే సంచులు మోసుకోబోతుండు. పాపం చాలా కష్టపడతాడు. అది ఒక్క సంచి 50 కిలోలు అంటే మామూలు మాట కాదు గాయస్ అసలుకి. గాయస్ ఇక్కడ ఒడ్డంతా మొత్తం బురదగా ఉంది, చూస్తారు కదా. అందుకోసం పాయింట్ అయితే మీకైతే ఎక్కించుకుంటున్నాం, మళ్ళీ పాయింట్ కంటుతుందని. ఇక మంది అయితే గమనాలలో పోసుకోవాలా. స్పీడ్ వదిలేసింది తెలుసా. అందించిన అయిపోయిన కొద్ది అందియాల. మరి గల్మలు కట్టేసిన, మరి కట్టేసిన గల్మాలు అన్ని నీళ్ళు అన్ని కట్టేసిన. ప్రతి ఇట్లా మడి కట్టమని చెప్పి కట్టేసిన. అయిపోయిన కొద్ది పోతున్నా, ఇస్తున్నా, చల్లుతుండు. ఒక్క మాడికి ఒక సంచిగా ఎకరానికి 2 ఎకరానికి కాంప్లెక్స్ దుబ్బకొలకలు 5 కిలోలు అయితే బాగా కష్టపడుతున్నాం. నరాలు వెళ్తున్నాయి చేకైతే. ఇట్లా పెట్టుకొని అయితే చల్లుకుంటుండాలి. అయితే చైలు వస్తాయి. అయితే మనమైతే మళ్ళీ ఇప్పుడు యాంకుల్ తల్లుతుంగా, యాంకుల్ కోసం అయితే మందు తీసుకురావాలి. వెళ్తున్నాం, పోవాలా. ఇది చాలా కష్టమైన పని గాయస్. ఈ పని చాలా కష్టం గాయస్, మీకు తెలియదు. ఇది అయిపోతే నేను స్టార్ట్ అయిపోదాం. ఇంకొక మడి ఉంది అంతే. ఈ మడి పోషిస్తే అయిపోయినట్టే. పడాపటు మందు పోసి ఇచ్చేసేయాలి అంకుల్కి అయితే. సెల్ఫీ స్టిక్ తెచ్చిన, మా సెల్ఫీ స్టిక్తో పని ఆకాశలే కాసి. నాకైతే రికార్డ్ చేసి పెట్టేస్తా ఒక 2 minutes. మళ్ళీ ఉర్రుతో నెత్తి ఖరాబ్. మా దోస్తుడు సెల్ఫీ స్టిక్ ఏమంటే ఇచ్చిండు. ఎంత కష్టపడి వీడియో వచ్చింది తెలుసు అసలు. నేను నాన్ స్టాప్గా లేదు. మళ్ళీ టైంకి మందం దాకుండా ఉర్రుతాడు. అందుకోసం పడబెట్టి మనం ఇప్పుడక ఓ మై గాడ్ అద్దు గాయస్, నెత్తికరం ఉన్నాయి. ఇది మస్తు కష్టం పని. మంది అయిపోయింది. వస్తున్నా. సో గాయస్ నేను ఎన్నుకున్న మడి తల్లేస్తే పొలం దొండలు అయితే అయిపోతుంది ఎకరానికి అయితే. ఇంకా అయిపోయింది లాస్ట్ మడి. ఇది ఒక్క మడి తెస్తున్నా. సో గైస్ చూడు, సెల్ఫీ స్టిక్ ఎట్లా అయిపోయింది. మొత్తం దుమ్ము లోపలికి దుమ్ము పోయింది. మా ఫ్రెండ్ వాడిది ఖరాబ్ అయిందో మంచిగా ఉందో తెలియదు. ఎట్లా అయిపోయింది చూసుకో. దీనివల్ల మంచిగా వీడియోస్ అన్ని రికార్డ్ చేసిన ఈరోజు అయితే. ఇక పొలం దొరుడు అయితే 4 మళ్ళీ అయిపోయింది. ఈ మాడి ఆ మాడి పొలం దొరుడు అయితే అయిపోయింది. అంకుల్ అయితే దమ్దం వచ్చేసింది. ఇప్పుడైతే మేము దరఖాస్తులోకి పోవాలా. దరఖాస్తు గడ్డ చేపలు అయిపోతుందా? ఓహో, వీడియో తీసేటప్పుడు ఫోను కాళ్ళలో పడిపోయింది, పొలంలో పడిపోయింది ఫోను. మళ్ళా కొంచెంసేపు వీడియో రికార్డ్ చేయాలి. ఫోన్ అంతా మొత్తం స్పీకర్కి వాటర్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ నేను సౌండ్ పెట్టి వాటర్ తీపిచ్చేసిన.
ఇప్పుడు దరఖాస్తుకి అయితే పోతున్నాం. చేతిలో సంచి పట్టుకున్నా, దమ్ దమ్ అయిపోతుంది పని అంతా తెలుసా. కానీ నాకు ఏం చెమటాలు రాచ్చా, నాకేం చెమటాలు రాలేవు. ఎల్లుండి అయితే ఎగ్జామ్ ఉంది. ఈ మంత్ 4కి 5కి 6కి ఎగ్జామ్ ఉంది, మీ అందరికి తెలిసింది. నాకు బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఈరోజు డేట్ 2, ఈ వీడియో 3కి అయితే అప్లోడ్ చేస్తా. ఎల్లుండి ఎగ్జామ్ ఇలా పని వీడియో చేస్తున్నా. చేతి నొస్తుంది, ఘోరంగా నొస్తుంది, చేతిలో పట్టుకొని పోతున్నా. ఇప్పుడే దరఖాస్తుకి వచ్చిన. సో ఇదొక మాడి. సో ముంగడ అయితే జూమ్ చేస్తున్నా. సో బస్తా కాడ ఉంది ఒక బస్తా, అదొక మాడి. సో దాని పక్కన ఇంకో మాడి ఉంటుంది, ఒడ్డు పక్కన అదొక మాడి. దాని సూటిగా ఇంకో మాడి ఉంటుంది, అదొక మాడి. సో ఏదో దరఖాస్తు పొలం, ఇది ఒక ఎకరం ఉంటుంది. సో ఇది కాగానే చక్క ఇంటి కోడ్ అయితే ఉంటుంది. సో అంకుల్ అయితే వచ్చిన, మా డాడీ అయితే ఎటువే నాకు తెలియదు. చలో ఇక మనం అయితే మొయ్యాల, కష్టపడాలి. ఎందుకంటే అందుకే ఎండ కొడుతుంది, చెక్ మని గాబరా కింద పడిపోతే వాళ్ళు లేపరు. ఒక్క మనిషి చుట్టుపక్కల 7 మనిషి మొత్తం సరౌండింగ్లు ఎవ్వరు లేరు, సైలెంట్గా ఉంది. ఇక్కడ దయ్యాలు వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి గాయస్. నేనైతే మా డాడీని జూమ్ చేసిన, ఈ సంచి మోసుకుంటూ వస్తుండ్రు. అది చాలా ఈజీ పని, సంచి మోసుడు. ఏం బారు ఉండదు తెలుసా, ఏం బారు ఉండదు. నేను కూడా మోసేస్తాను, ఎందుకని కాలేజ్ మాయాలే. నువ్వు ఇంకెట్లా గాయస్, వట్టి అన్న చాలా కష్టం ఉంటుంది పని అది. గాయస్ ఇక మంజులు అయిపోయినాక కూడా కాలువలు అయితే సంచులు అయితే గడుగుతారు. మొత్తం మంది ఉంటుంది, అందుకోసం కాలువలో మంచిగా గడిగేస్తారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకురా సంచులు. కొంచెం మట్టి ఫోన్ కింద పడితే వేస్ట్ అయిపోయినట్టు. కింద పడదు కదా, పడదు. ఏముండే ఇలా ఏముండే కానీ ఇవైతే కాలువ వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. కానీ నాకు ఎందుకు భయం అయిందంటే ఇలా పాకరు ఉందని భయం అయింది. అంత పాకరులే, మీడియం ఉంది. మీకు చూపిస్తే ఒకసారి మీరు చూడండి ఒకసారి. ఇప్పుడైతే తీసాను, మట్టి వేసేస్తే ఇంకా పోసాను. మమ్మీకి అవసరం అన్నది అట్లా వేరే వేరే మట్టి. గాయస్ చూసారుగా వాటర్ ఎట్లున్నాయో, కొంచెం పాకరు ఉంది సైడ్, కానీ మిడిల్ అయితే మంచిగానే ఉంది. సో గాయస్ ఇక బైక్ కాడికి అయితే వచ్చేసిన. ఇళ్ళైతే మంజు అయితే అయిపోయింది. ఇక మళ్ళీ రేపు చల్లుతారంట, చూడాలి. రేపు అయితే తీస్తే వీడియో అయితే. సో ఇంతటితో మనం వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటా. బాయ్ అందరికి.